ఏంటమ్మా స్కూల్ వదిలేసారా? నానా లేస్ ప్యాకెట్ కొని నానా. అది వద్దురా బంగారం, ఇంకేమైనా కొనిస్తాను. స్కూల్ ఫ్రెండ్స్ అందరూ లేస్ ప్యాకెట్ తింటున్నారు. అది మాత్రం వద్దురా. నాకు లేస్ ప్యాకెట్ కావాలి. సరే పో, నేను మళ్ళీ పడుకుంటాను. సరే సరే ఏదో ఒకటి కొనివు. అన్నా 5 రూపాయలకి మిఠాయిలు ఇవ్వను. నాకు లేసే కావాలి. అది వద్దురా, మిఠాయిలు కొనిస్తాను, తిను. నాకు లేసే కావాలి. అన్నా అదొకటి తీసుకుంటాను. తీసుకో. అన్న ఇది కూడా ఒకటి ఇవ్వరా. వాసుకి బంగారం, ఇవాళ స్కూల్లో ఏం పాఠాలు నేర్పించారు? అదా చాలా కథలు చెప్పారు. చిలక కదా, పాము కదా. నానా మా మిస్సు పాముకి పేరు పెట్టింది. దాని పేరు సిల్లికా. తర్వాత కుక్క కథ చెప్పింది. నానా మా మిస్సు పెంచుకున్న కుక్క చనిపోయిందని ఏడ్చింది. ఎవరైనా కుక్క చనిపోతే ఏడుస్తారా? ఓ అదా, అది మీ మిస్కి ఆ కుక్క అంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే అది చనిపోగానే బాగా ఏడ్చుంటారు. దానికి ప్రాణం ఉంటుంది కదా, దానికి ఆకలిస్తుంది, దెబ్బ తగిలితే నొప్పి పెడుతుంది. మనం దాని మీద ప్రేమ చూపిస్తే అది మన మీద చాలా ప్రేమ చూపిస్తుంది. నాకు నాన్న లేస్ ప్యాకెట్ కొనిచ్చారే. సరే సరే బట్టలు ఇప్పై, రేపు ఇదే వేసుకోవాలి, లేకంటే మురికి అవుతుంది. వెళ్ళు. ఇదిగో నానా. అవును, వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారు, కానీ దానికి ముందుగా పొలం పని మొదలు పెట్టాలట. దానికి కదా ఇప్పుడు లోన్ అడిగింది. అదంతా సరే, కానీ మనం డబ్బు తీసుకుని పొలం పని చేస్తామని వాళ్ళకి నమ్మకం కుదరాలి కదా. అది సర్లే. అందుకే మనల్నే ముందుగా కొంచెం డబ్బు పెట్టి పని మొదలు పెట్టమంటున్నారు. ఎంతంట? 50,000 రూపాయలు అవసరం అవుతుంది. 50,000? అంత డబ్బుకి ఎక్కడికి లేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సుందరం రేపు ఒకరి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు. చూద్దాం. ఎలాగో పత్రాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాలి. అందువల్ల ఎద్దులు కూడా కలిపి అడగమని చెప్పాను. సరే. ఇదా, ఇది తినచ్చులే గానీ ఇట్రా. ముందు మనం ఆ బుడగలు ఉద్దితుందే దాంతో ఆడుకుందాం. లేదు లేసే కావాలి. తినచ్చురా, ముందు వీళ్ళే తీసుకురా, ఆడుకుందాం, వెళ్ళు. నాకు లేసే కావాలి. తినచ్చులే గానీ ఇట్రా ఆడుకుందాం. ఇందులో ఎన్ని బుడగలు వస్తాయో చూద్దామా?